మిత్రులారా అందరికీ నమస్కారం. మనం ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు గారితో ఉన్నాం. అంశం మే 24న వరల్డ్ షిజోఫ్రెనియా డే సందర్భంగా దానికి సంబంధించిన అంశాలు, భారతదేశంలో కానీ వరల్డ్ లెవెల్లో కానీ దానికి సంబంధించిన అంశాలు దానికి కూలంకషంగా వివరించమని సార్ని రిక్వెస్ట్ కోరుతా ఉన్నాం. సార్ రైట్. నమస్తే అండి. జనరల్గా ఈ వరల్డ్ షిజోఫ్రెనియా డే అంటే ప్రతి సంవత్సరం మే 24 జరుపుకుంటారు. ఇదేంటంటే షిజోఫ్రెనియా అనే వ్యాధి మీద అవగాహన కోసం చాలా వ్యాధులకు ఉన్న దినోత్సవాలాగా దీనికి ఒక సపరేట్గా దినం అని పెట్టారు. ఈ షిజోఫ్రెనియా డే అంటే ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆర్ ఫిజిషియన్ డాక్టర్ ఫిలిప్ ఫెనెల్ అని ఆయన గౌరవార్థం జరుపుతారు. ముఖ్యంగా ఇది అవగాహన కోసం, అంటే జబ్బు మీద అవగాహన కోసం ప్రతి ఏడు జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా ప్రతి ఏడు ఒక థీమ్ ఉంటుంది, ఆ థీమ్ మీద వర్క్ అవుతూ ఉంటారు అన్నమాట. అయితే యాక్చువల్గా షిజోఫ్రెనియా అంటే ఏంటంటే మనం తెలుగులో చెప్పుకుంటే ఉన్మాదం అనొచ్చు. పాత రోజుల్లో అయితే మెంటల్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆ పదం వాడట్లేదు, తీశారు. అది కొంచెం డిరోగేటరీగా ఉంటుందని ఆ పదం వాడట్లేదు. కానీ జనరల్గా మనం జనసామాన్యానికి అర్థం కావాలంటే మెంటల్ అని చెప్పొచ్చు. ఇందులో లక్షణాలు ఏంటంటే తనలో తను నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, అనుమానపడటం, తను ఎవరు ఏదో చేస్తున్నారు అనుకోవటం, శాటిలైట్స్ నుంచి వస్తున్నాయి అనుకోవటం, అంటే బిజార్ థింకింగ్ అంటాం. అంటే సాధ్యం కానీ భ్రమలన్నీ ఉంటాయి. ఆ భ్రమల మీద కొంతమంది యాక్ట్ చేస్తారు. అంటే డెల్యూజన్స్ ఆఫ్ ఇవి ఉంటాయి, కొన్ని డెల్యూజన్స్ ఉంటాయి. వాటి మీద ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు పక్కన తన్నంటే తంతారు, లేక అతన్ని శత్రువు, అతన్ని చంపాలని వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా అత్యాయత్నాలు చేయటం, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే సొంత వాళ్ళని కూడా శత్రువుగా భావించి రేర్ కేసుల్లో వాళ్ళని కూడా ఇబ్బందులు పెడతామే చేస్తూ ఉంటారు. ఎక్కువ మనం చూసేది ఏంటంటే రోడ్ల మీద కొంతమంది జుట్టుల్లో తెట్టలు కట్టుకుని తిరుగుతాం, వాళ్ళు కూడా ఎక్కువ మంది షిజోఫ్రెనియా పేషెంట్స్. అయితే వాళ్ళకి వైద్యం చేసినా కొంతవరకు ఫలితం రాకో, అర్థం కాక కొంతమంది వైద్యం చేయించాలని వదిలేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి మానసికంగా ఆరోగ్యం ఉన్నది కానీ శారీరక ఆరోగ్యం బాగానే ఉంటుంది. సో వాళ్ళని తీసుకొచ్చి వైద్యం చేయిస్తే బాగయ్యి మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లక్షణాలు కనపడంగానే ఈ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. స్త్రీ పురుషులు, డబ్బున్నోళ్ళు, లేనివాళ్ళు అలా ఏమీ లేదు, ఎవరిలైనా వస్తుంది షిజోఫ్రెనియా అనేది. మనం గమనించేది ఫస్ట్ ఏంటంటే కొంతమంది అతిగా మాట్లాడటం, నవ్వుకోవటం, ఒక్కడెక్కడ ఎవరు లేకపోయినా నవ్వుకోవటం, మనం గొణిగినట్టు ఉంటుంది. అంటే పెదాలు ఆడిస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ మాటలేని పడి దానికి సమాధానం చెప్తూ ఉంటారు. మనకేం చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనిపిస్తుంది. ఎక్కువ మందిలో ఇవి కనపడతాయి. తర్వాత అనుమానాలు, నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు, బాత్రూంలో ఉంది, సీసీటీవీలు పెట్టారు, అన్నం లేదో కలిపారు, సొంత తల్లి కూడా నన్ను చంపాలని చూస్తుంది, ఇట్లా కొన్ని సాధ్యం. కానీ ఇంకొన్ని ఏంటంటే పక్క కొట్టులో వాళ్ళు నన్ను తిడుతున్నారు, కావాలని తిట్టిస్తున్నారు, నాకు చేతబడి చేయించారు, లేకపోతే భార్యాభర్తలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళతో అనుమానంతో ఇంట్లో తిన్నోళ్ళు ఉన్నారు, భార్య ఏదో కలుపుతుందని. ఇవన్నీ డెల్యూజన్ ఆర్ షిజోఫ్రెనియా కిందకు వస్తాయి. దాన్ని కొద్దిగా ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేస్తే మనకి అర్థమవుతుంది. దీంట్లోనే నెగిటివ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు ఏమి పని చేయకుండా, ఎవరితో కలవకుండా, కామ్గా కూర్చోవటం, పొద్దున్నే లేకపోవటం, తినకపోవటం, స్నానం చేయకపోవటం, మెయిన్ పర్సనల్ హైజీన్ అంటాం. అంటే బ్రష్ చేయటం కానీ, స్నానం చేయటం, బట్టలు మార్చుకోవటం ఏం చేయదు, బహిర్భూమికి వెళ్ళినప్పుడు కడుక్కోకపోవటం, ఇలాంటివన్నీ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకుండా కూడా ఉంటారు. సో ఈ లక్షణాలు ఏదైనా కనపడినప్పుడు తొందరగా మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తే మనకి మందులు ఉంటాయి, సూదులు ఉంటాయి, అవసరాన్ని బట్టి కరెంటు కూడా పెట్టే అవకాశం ఉంది. ఈ 3 పద్ధతుల ద్వారా ఎక్కువ మంది నయం అవుతారు. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే వైద్యం అంత ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. అయితే మన వాళ్ళు తెలియక చేతబళ్ళు అని, పసరు పెట్టారని, వశం అని, ఏదో పసరుకి ఎక్కీయటం అని, గుళ్ళల్లో ప్రార్థనలని, చర్చిల్లో నూనె రాయటం, ఇలాంటివి చాలా అన్ని ఏ రిలీజియన్ వాళ్ళు ఆ రిలీజియన్ వాళ్ళ దగ్గరికి పోయి లేటుగా వచ్చేసరికి
తొందరగా తగ్గే జబ్బు కూడా ముదిరిపోయి తర్వాత తగ్గటం లేట్ అయ్యింది. ఇంకో ఇబ్బంది ఏంటంటే ఇందులో కొంతమంది మందులు వేసుకోరు, కొన్ని రోజులకి బాగానే సెట్ అవుతారు, ఒక 2 నెలలు అవ్వగానే కొద్దిగా బాగా అయిపోతారు. పేరెంట్స్ కానీ అటెండర్స్ కానీ వాళ్ళు ఏంటంటే బాగానే ఉన్నారు కదా, మందులు ఎందుకు, మత్తు మందులు ఇస్తారు, ఎప్పుడు మత్తులో పడుకోబెడతారు, వద్దు అలవాటు అయితే మందులు మంచి, అది ఇట్లా పక్కన వాళ్ళు కూడా కొంతమంది చెడగొడతారు. అట్లా కాకుండా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మినిమం 2 years వాడితే తర్వాత ఎక్కువ రోజులు బాగుండే అవకాశం ఉంది. కొంతమందికి ముదిరిపోయినాక వస్తే లైఫ్ లాంగ్ మందులు వాడితే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే లేదా ఉద్యోగం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని అశ్రద్ధ చేయకుండా జబ్బు కనిపెట్టి లేదా అనుమానం రాగానే ఒకప్పుడులాగా స్టిగ్మా ఉండేది, అంటే మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏదో అనుకుంటే అట్లా ఇప్పుడు ఏమీ లేదు. ఈ జబ్బు ప్రతి 100లో 2-3 వచ్చే అవకాశం ఉంది, 100 మందిలో. సో అపోహలు, సిగ్గుపడి ఏ మంత్రాలకు చింతకాయలు రాలుతాయనో లేకపోతే మీటింగులు రోగాలు నయం చేస్తున్నాయనో ఇట్లాంటి అపోహలకు పోకుండా కరెక్ట్ మానసిక వైద్యులే కరెక్ట్ దీనికి గుర్తించిన వెంబటే మానసిక వైద్యులను కలిసి మీ సొంత వారికి స్వస్థత చేకూర్చుకోవాల్సింది కోరుతున్నాం. ధన్యవాదాలు.